హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫోటో. మొన్న సండే రోజు మా అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళాము. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో లంచ్ చేద్దామని ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో ఈ రెస్టారెంట్ నేమ్ శాండిల్వుడ్ ఎక్స్ప్రెస్. ఇది ఎక్కడుందంటే పాలక్కాడ్ డిస్టిక్లో ఒట్టపాలానికి దగ్గర వనియంకులం విలేజ్లో ఉంది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పీకే దాస్ మెడికల్ కాలేజ్ మెయిన్ గేట్ పక్కనే ఉండిద్ది ఈ రెస్టారెంట్. రెస్టారెంట్ గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట, ఇదైతే ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి, జెన్యూన్ రివ్యూ. మేము కూడా ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ ఫుడ్ తిన్నాక మాకు నచ్చాక నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నిజంగా రెస్టారెంట్ అంబియన్స్ కానీ అండ్ రిసీవింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూశారు కదా, ఆయన అనమాట ఇక్కడ అంతా మేనేజింగ్ చేసేది. సో ఇలాంటి షో పీసెస్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీడియో తీశాను అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఇవన్నీ చూడండి. రెస్టారెంట్ గురించి చెప్పాలంటే ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారంట. జనవరి 26, 2025లో స్టార్ట్ చేశారంట. సో ఇక్కడికి ఆల్రెడీ ఒకసారి మా ఆంటీ అండ్ అంకుల్ వాళ్ళిద్దరు వచ్చారు. సో ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పారు అప్పుడు. సో అందుకని ఇప్పుడు మేమందరం కలిసి వచ్చాము ఇక్కడ ఫుడ్ తిందామని. అండ్ ఇక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్ అండ్ నార్త్ ఇండియన్ వెరైటీస్ చాట్స్ కానీ స్వీట్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొన్ని స్వీట్స్ మాత్రం ఇప్పుడు అవైలబుల్గా లేవు. అందులో ఒకటి గేవర్ అనమాట. సో నేనైతే ఫస్ట్ గేవర్ ట్రై చేద్దామని అనుకున్నాను ఇక్కడ. బట్ కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే గేవర్ కావాలంటే ఒక 2 days ముందు వాళ్ళకి చెప్పాలంట. సో చెప్తే కనుక అప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచుతామన్నారు. సో అదేంటంటే వాళ్ళు అది అప్పటికప్పుడు చేసి ఇస్తేనే బాగుండిద్ది. సో అది మేము ముందుగా చేసి ఉంచాము. సో మీకు కావాలంటే నెక్స్ట్ టైం తప్పకుండా ఒక 2 days ముందు నాకు ఫోన్ చేయండి, నేను చేస్తామని చెప్పారు. సో ఇంకా ఇక్కడ యాక్చువల్లీ మేమైతే కేరళలో చాలా రెస్టారెంట్స్లో ఫుడ్ అయితే తిన్నాము బయట. సో అన్నిట్లో నాకు ఫస్ట్ టైం బాగా నచ్చింది ఎక్కడంటే పారగాన్ హోటల్ అనమాట. మేము లాస్ట్ టైం నేను కొచ్చి వీడియో పెట్టాను కదా, వెళ్ళామని కొచ్చికి. సో కొచ్చి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఒక పారగాన్ హోటల్ ఉంది. సో అక్కడైతే తిన్నాము. నిజంగా చాలా బాగుంది ఫుడ్ మాత్రం అక్కడ. నేను అప్పుడు వీడియో తీయలేదు, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫుడ్ నాకు నచ్చింది. సో ఇక్కడ కూడా మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే చిల్లీ గోబీ, అలాగే డ్రాగన్ చికెన్, వెజ్ పులావ్ అండ్ పుల్కా అయితే 2 plates, బింది దో ప్యాజా అండ్ స్టీమ్ రైస్, మటన్ కుర్మా, చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఫైనల్లీ రస్మలై, మసాలా జింజర్ చాయ్. ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాము. సో ఇవన్నీ కూడా బిల్ ఎంత అయ్యి ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సో నేను బిల్ అమౌంట్ లాస్ట్లో మీకు చెప్తాను. సో ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో చూసారు కదా, లోపల అంబియన్స్ అయితే మొత్తం ఇలా ఉండిద్ది అండ్ సర్వీసింగ్ నీట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం నేను మెనూ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వీడియో తీశాను. సో మీరు కూడా ప్రైజెస్ చూస్తారని. అండ్ ఇక్కడ మేము 2 bottles తీసుకున్నాం. బాటిల్ కూడా వీళ్ళు చార్జ్ చేశారు. అండ్ ఫైనల్గా అంటే రైస్ ఐటమ్స్ కొన్ని ఎక్కువ మిగిలిపోయినాయి అనమాట లాస్ట్కి. సో అవి కూడా మేము పార్సల్ తీసుకెళ్ళాం. అండ్ పార్సల్కి అయితే 3 boxes ఇచ్చారు. వాటికైతే 30 rupees ఛార్జ్ చేశారు. సో ఇక్కడైతే ఫుడ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక్కడ ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే చిల్లీ గోబీ. సో చిల్లీ గోబీ కాస్ట్ వచ్చి 190 rupees. అలాగే డ్రాగన్ చికెన్ 210 అండ్ వెజ్ పులా 150 అండ్ పుల్కాలు అయితే 2 plates తీసుకున్నాం. 1 plate 4 వచ్చినాయి. ఈచ్ ప్లేట్ వచ్చి కాస్ట్ 60 rupees. అండ్ బింది దో ప్యాజ్ అయితే 190 అండ్ స్టీమ్ రైస్ అయితే బాస్మతి రైస్ ఇచ్చారు. సో అది వచ్చి కాస్ట్ 120 అండ్ మటన్ కుర్మా వచ్చి 360 rupees అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చి 190 rupees. ఫైనల్గా రస్మలై అయితే ఎండ్ చేస్తామని చెప్పారు కదా. సో రస్మలై ఒకటి వచ్చి 50 rupees, 2 తీసుకున్నాం. అండ్ మా అంకుల్ మసాలా జింజర్ చాయ్ తీసుకున్నారు, అది వచ్చి 15 rupees. అండ్ ఇక్కడ ఏంటంటే మా బుడ్డోడికి చికెన్ అవన్నీ పెడుతుంటే వాడు వద్దన్నాడు. సో రైసే కావాలన్నాడు. ఇంకా రైస్ పెట్టినప్పుడు తిన్నారనమాట. సో మా బుడ్డోడికి మా వారికి అయితే కంపల్సరీగా రైస్ అయితే ఉండాల్సిందే ఎక్కడికి వెళ్ళినా. అండ్ ఇదే అనమాట మటన్ కుర్మా. సో ఇక్కడ ఏంటంటే మన ఆంధ్ర అండ్ కేరళ ఫుడ్ కంపేర్ చేయకూడదు కొన్నిసార్లు. ఎందుకంటే మనకైతే ఇలా మటన్ కుర్మా అండ్ డ్రాగన్ చికెన్లో కంపల్సరీగా పీసెస్ పెద్దగా ఉంటాయి. ఈవెన్ ఇక్కడ డ్రాగన్ చికెన్లో అండ్ చికెన్ పీసెస్ చిన్నగా ఉన్నాయి అండ్ మటన్ కుర్మాలో కూడా పీసెస్ చిన్నగా ఉన్నాయి. బట్ టేస్ట్ వైజ్ అయితే బాగుంది. టేస్ట్ వైజ్ అయితే అంటే మనం ఆంధ్ర వాళ్ళం కొంచెం అంటే మన వాటితో కంపేర్ చేస్తాం కదా, సో అప్పుడు మనకి అలా అనిపించింది. బట్ టేస్ట్ వైజ్ అయితే అన్నీ బాగున్నాయి. సో మా వారైతే ఇక్కడ మటన్ కుర్మా రైస్ అయితే తింటున్నారు అండ్ రోటీతో కూడా బాగా ట్రై చేశారు. రోటీతో కన్నా రైస్ అయితే ఇంకా బాగుందని చెప్పారు. సో
నేనైతే మటన్ ట్రై చేయలేదు. సో నేను మటన్ తిన్నాను అనమాట, ఓన్లీ చికెన్. సో ఇదే డ్రాగన్ చికెన్. అండ్ డ్రాగన్ చికెన్ మీద అలాగా నువ్వులతో అలా గార్నిష్ చేసి ఇచ్చారనమాట. సో నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అలాగే కొంచెం వెజ్ పులో డ్రాగన్ చికెన్ అయితే తిన్నాను. టేస్ట్ అయితే బాగుంది. బట్ ఫ్రైడ్ రైస్లో ఏంటంటే చికెన్ ఫ్రైడ్ ఉంటే బాగుంటుంది. మనకైతే మ్యాక్సిమం ఫ్రైడే ఉంటుంది చికెన్, కానీ ఇక్కడ వీళ్ళైతే బాయిల్డ్ చికెన్ వేశారు. సో నాకైతే ఫ్రైడ్ ఉన్న చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టము, బాయిల్డ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే అంత ఇష్టం లేదు. సో ఇంకా ఫైనల్గా అయితే రసం అయితే ఎండ్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఓకే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్గా బిల్ అమౌంట్ 1797 అయింది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండ్ అలాగే పార్సల్ ఛార్జెస్.